వెల్కమ్ టు గోదావరి మినరల్ వాటర్ టెక్నాలజీస్. ఇప్పుడు మీరు చూస్తుంది BIS ప్లాంట్ అండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ప్రకారము ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అనేదాన్ని ఒక ఓవర్వ్యూ మీకు చూపిస్తున్నాము. ఇక్కడ మీకు ఆర్వో ప్లాంట్, మీరు చూస్తున్న ఆర్వో ప్లాంట్ స్టెయిన్లెస్ స్టీల్ మాడ్యూల్లో తయారు చేయటం జరిగింది. ఇది 4000 లీటర్లు ఒక గంటకి అవుట్ఫ్లో వచ్చేటువంటి మిషన్ అండి. అలాగే ఇదంతా కూడా 304 గ్రేడ్ SS మెటీరియల్తో చేయటం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అవుట్పుట్ SS ట్యాంక్స్, అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది 6000 లీటర్స్ పర్ అవర్ మిషన్ అండి. మొత్తం ఈ రెండు మిషనరీస్ కలిపి 10,000 లీటర్స్ పర్ అవర్ అవుట్పుట్ ఇచ్చేటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ ఉండే ప్లాంట్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి SS ట్యాంక్స్, స్టోరేజ్ ట్యాంక్స్, అట్లాగే ఆ కంట్రోల్ ప్యానెల్స్, అట్లాగే UV సిస్టమ్స్, అట్లాగే ఫ్లో మీటర్స్, దీనికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కూడా కంప్లీట్గా SS మాడ్యూల్లో తయారు చేయడం జరిగింది. దీనికి కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటిక్ మాడ్యూల్లో చేయడం జరిగింది. సో ఇది రా వాటర్ ట్యాంక్ నుంచి, రా వాటర్ ఫీడ్ ట్యాంక్ నుంచి అవుట్పుట్ వరకు కూడా ఫుల్లీ సిస్టమేటిక్గా ఉంటుంది. అట్లాగే మనము ఈ చూస్తున్నటువంటి మిషన్ ష్రింక్ ర్యాపింగ్ మిషన్ అంటామండి. సో ఈ వాటర్ బాటిల్స్ ఏవైతే అవుట్పుట్ వచ్చిన తర్వాత దీన్ని 24 నెంబర్స్, 12 నెంబర్స్, 36 వాట్ ఎవర్ ఏ సైజెస్లో కావాలంటే ఆ సైజెస్ కేసెస్ అనేవి దీంట్లో పాలిథిన్ ర్యాప్ చేయటం జరుగుతుంది. ఇది కూడా ఆటోమేటిక్ మిషన్. ఇది మనం మాన్యువల్గా వాటర్ బాటిల్స్ అక్కడ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా పాలిథిన్ని మనం హీట్ అయ్యి దాన్ని ష్రింక్ ర్యాపింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నటువంటిది ఆటోమేటిక్ వాటర్ ఫిల్లింగ్ మిషన్. ఇది 60 BPM అంటారండి. సో ఒక నిమిషానికి 60 వాటర్ బాటిల్స్ ఆటోమేటిక్గా క్లీన్ అవ్వటము, రిన్సింగ్ అవ్వటము, అట్లాగే క్లీన్ అవ్వటము, ఫిల్లింగ్ అవ్వటము కూడా జరుగుతుంది. క్యాపింగ్ అనేది సెపరేట్ మాడ్యూల్లో జరుగుతుంది. సో ఈ ఆటోమేటిక్ బాటిల్ ఫిల్లింగ్ మిషన్ కూడా కంప్లీట్గా 304 గ్రేడ్ SS మెటీరియల్తో తయారు చేయడం జరిగిందండి. సో ఇది కంప్లీట్గా మనము SS మాడ్యూల్లో ఆటోమేటిక్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా స్టోరేజ్ ఏరియా అంటారండి. సో వన్స్ మనకి ఫినిష్ అయిపోయినటువంటి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ర్యాపింగ్ చేసి స్టోర్ చేసుకోవటము, అలాగే పౌచ్ బ్యాగ్స్ కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పౌచ్ ప్యాకింగ్ మిషన్స్ అండి. ఈ పౌచ్ ప్యాకింగ్ మిషన్స్ కూడా కంప్లీట్గా ఆటోమేటెడ్ మిషన్స్. దీనికి మీకు 3000 వాటర్ పౌచెస్ పర్ అవర్ అవుట్పుట్ ఇచ్చే కెపాసిటీ ఉండే మిషన్స్ అండి. సో ఈ పౌచెస్ అనేవి మనం వెర్టికల్, హారిజెంటల్ ఏ మాడ్యూల్లో కావాలంటే ఆ మాడ్యూల్లో మనము దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో కంప్లీట్గా లీక్ ప్రూఫ్ అండి. 100% లీక్స్ లేకుండా దీన్ని అవుట్పుట్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్టోరేజ్ ఏరియా సెంట్రలైజ్డ్ స్టోరేజ్ ఏరియా. దీని కాకుండా దీని పక్కకు వెళ్తే కనుక ల్యాబ్స్ అనేది వస్తాయండి. ఈ ల్యాబ్స్ ఒకటి మైక్రోబయాలజికల్ ల్యాబ్ ఏరియా ఇది. అలాగే దీంతోపాటు మీకు కెమికల్ ల్యాబ్, నెక్స్ట్ మైక్రోబయాలజికల్ ల్యాబ్, ఈ రెండు ల్యాబ్స్ కూడా ఛాంబర్స్ బిసైడ్ పక్కనే ఉంటాయి. ఈ ల్యాబ్స్లోని ఏదైతే టైట్రేషన్స్ కానీ, అనాలిసిస్లు కానీ, లేదంటే క్వాలిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇలాంటి ప్లాంట్స్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అడ్రస్కి కాంటాక్ట్ అవ్వగలరు. అలాగే 9676364646 నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు.